నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చేతుమ్మమ్మ. ఈరోజు వీడియో నా డెలివరీ డే వీడియో. ఎలా జరిగింది? ఎంత బాధపడ్డాను? ఫైనల్‌గా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఈరోజు చూసేయండి. ఆపరేషన్ ముందైతే ఇంకా అన్ని టెస్టులు చేస్తారు కదా! అలానే చేశారు. అట్లాగే మా పొట్టలో ఉన్న చైతూది హార్ట్ బీట్ కూడా చెక్ చేశారు ఒకసారి. నేను వీడియో తీసుకుంటా అంటే సరే తీసుకోమని చెప్పారు సిస్టర్. ఇంకా సెలైన్లు కూడా పెట్టారు. అయితే నాకు పెయిన్స్ లైట్‌గా ఉండే. కాకపోతే బేబీ మరీ కిందికి ఉండడం వల్ల ఆపరేషన్ చేద్దామనైతే డాక్టర్ చెప్పింది. రిస్క్ ఎందుకు తీసుకోవడం అనేసి. చూడండి థియేటర్‌లకి నేను ఒక్కదాన్నే పోతున్నాను. ఎందుకంటే నాకిక్కడ అమ్మ లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అమ్మ ఉండే. అసలు నాకేం తెలీదు. ఇంకా ఇప్పుడైతే అమ్మ లేదు. చాలా అంటే చాలా బాధపడ్డా. ఇబ్బంది అనిపించింది. ఇంకా ఆపరేషన్ థియేటర్ బయటైతే మా హస్బెండ్, మా అత్తమ్మ ఎదురు చూస్తున్నారు పాప, బాబా అని. ఫస్ట్ పాప కాబట్టి తర్వాత బాబు కావాలని అనుకున్నారు. వచ్చేసిండు మా చైతు బాబు. నా ఫస్ట్ పిక్ అండి చైతుతో. అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. కానీ అంతకన్నా ముందు హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ఏడ్చిన అమ్మ కోసం అనేసి. అమ్మ ఉంటే ఎంతైనా మనకి ఎవ్వరున్నా గానీ అది చెప్పలేము ఇంకా నోటితో అయితే. చాలా బాధ అనిపించింది. తర్వాత కూడా డెలివరీ తర్వాత కూడా మస్తు ప్రాబ్లమ్ అయింది. ఎవరైనా సరే ఫస్ట్ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా అమ్మకే చెప్పుకుంటారు. అలాంటి అమ్మ లేకపోవడం నేనైతే దురదృష్టవంతురాలనే అనుకోవాలి. ఎంతమంది మన పక్కనున్నా అమ్మ లేదన్న లోటు అట్లనే ఉండిపోతుంది. ఇంకా నా డెలివరీ టైంలో అయితే పాపం నాతో వర్క్ చేసిన ఒక ఆంటీ అయితే వచ్చిండ్రు. తను నా డెలివరీ అయిపోయి డిశ్చార్జ్ అయ్యే వరకైతే ఉన్నది. అదొకటి. మనం మంచి వాళ్ళమైతే, మనం మంచి మనసుతో ఉంటే మనకు చాలామంది అయినోళ్ళు కాకపోయినా పక్క వాళ్ళైనా వచ్చి ఉంటారు. అది మాత్రం నా విషయంలో నేను నమ్ముతాను. ఎందుకంటే నా వాళ్ళ కన్నా నాకు పక్క వాళ్ళే ఎక్కువ వస్తారు ప్రతిదానికి. ఇంకా మా చైతు బాబు పుట్టాడన్న ఫుల్ సంతోషం. అంత ముందు వరకు పడ్డ బాధ మొత్తం అస్సలు పోయింది. నా మొహం చూస్తేనే మీకు అర్థమై ఉంటది. ఇంకా నేను డిశ్చార్జ్ అయ్యే వరకు నాతో ఉన్నది మా పెద్దోడు, ఇంకా మా చెల్ల లక్ష్మి అని. అదే చెప్పాను కదా స్టూడెంటే ఇప్పుడు నాకు ప్రతి దాంట్లో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్, మా అత్తమ్మ, మా మామయ్య ఉన్నారు. కానీ ఎందరున్నా అమ్మ అమ్మే. అమ్మ గుర్తుకొస్తా ఉంటది. ఆ టైంలో అయితే ఇంకా పర్టిక్యులర్‌గా చాలా బాధ అనిపించింది. ఇంకా నేను చెప్పలేకపోతున్నాను అమ్మ టాపిక్ కాబట్టి. ఇంకా మా పెద్దోడు, ఇంకా నా ఫ్రెండ్ వచ్చింది మా చైతుని చూడడానికి. ఇంకొక విషయం ఏందంటే నేను డెలివరీకి పోయే ముందు నా సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి నేను ముందే అన్నీ సర్దేసుకున్నా. ఇంకా తెలియనివి ఏమన్నా ఉంటే వేరే వాళ్ళ దగ్గర అడిగి తెలిసి ప్రతీదీ ఆల్రెడీ నాది సెకండ్ డెలివరీ కాబట్టి ఏమేమి అవసరం ఉంటదనేది నాకు ఐడియా ఉంటది. ఇంకా కొన్ని బయట వాళ్ళని అడిగి నేనైతే అన్నీ ముందే రెడీ చేసేసుకొని పెట్టుకొని వెళ్ళాను. డెలివరీకి వెళ్ళే ముందే ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలవవు కాబట్టి ముందే లగేజీ సర్దుకొని పెట్టుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. ఆగండి ఇక్కడ బాబు పుట్టాడని తెలవంగానే మా హస్బెండ్ రియాక్షన్ ఒకసారి చిన్న చిన్న ఆశ ఉள்ள తిక్కి తిక్కి பேச மல்லிகைப்பூ வாசம் கொஞ்சம் காத்தோட வீச உத்து உத்து பார்க்க நெஞ்சில் முத்து முத்தா வேர்க்க புத்தும் புது வாழ்க்கை என்ன உன்னோடு சேர்க்க. మా ఆయన ఎత్తుకున్న ఆయన ఫీజులు అయితే అవుట్ అయినాయట. లోపలికి వచ్చి నాతో చెప్పిండు నా ఫీజులు అవుట్ అయిపోయినాయి ఎత్తుకునేసరికి అని. ఫైనల్గా అయితే అందరం ఇంత హ్యాపీ ఫీల్ అయినాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.